ప్రస్తుత రోజుల్లో మన దేశంలో ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. సో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిరోజు మారుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం 8వ వేతన సంఘం. దీన్నే మనం 8th పే కమిషన్ అని అంటాం. సో అసలు ఈ కొత్త పే కమిషన్ వల్ల ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మరియు పెరిగే జీతం బయట ఉన్న ఖర్చులకు సరిపోతుందా లేదా అనే విషయం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. సో మనం కేవలం అంచనాల మీద కాకుండా పక్కా లెక్కలతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభుత్వం ఇచ్చే జీతం ఒకవైపు ఉంటే మన రోజువారీ ఖర్చులు మరోవైపు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా ప్రభుత్వం జీతాలను పెంచేటప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే ఒక పద్ధతిని అయితే ఉపయోగిస్తుంది అనమాట. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సుమారు 1.89గా ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక ఉంటే ప్రభుత్వం ఇదే లెక్కన ఫైనల్ చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ 18,000 రూపాయల నుండి 34,000 రూపాయల వరకు పెరుగుతుంది. సో దీనికి తోడు మనకు వచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ఇతర అన్ని లాభాలను కలిపితే ఒక ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం అంటే ఇన్ హ్యాండ్ శాలరీ సుమారు 46,000 రూపాయల వరకు ఉండొచ్చు. సో మొదటి చూపులో 46,000 రూపాయలు అంటే పెద్ద మొత్తంగానే కనిపిస్తుంది. కానీ నేటి కాలంలో ఒక 5 సభ్యులున్న ఒక మధ్యతరగతి కుటుంబం హాయిగా జీవించడానికి ఈ జీతం అనేది సరిపోదు. సో ఇక్కడ ఇదే అతిపెద్ద ప్రశ్న అనమాట. సో ఈ డబ్బులు సరిపోతాయా లేదనేది. సో ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే నేషనల్ కౌన్సిల్ JCM అనే ఒక సంస్థ ఒక ముఖ్యమైన రిపోర్ట్ని అయితే ఇచ్చిందనమాట. సో వారి రిటైల్ ప్రైస్ అంటే మనకు బయట మార్కెట్లో దొరికే వస్తువుల ధరల ఆధారంగా ఒక లెక్క అయితే వేశారు. సో వారి లెక్క ప్రకారం ఒక కుటుంబం గౌరవంగా మరియు ఎవరి దగ్గర చేయి చాచకుండా బతకాలంటే నెలకు కనీసం 69,000 రూపాయలు అవసరం. అంటే ప్రభుత్వం ఇచ్చే 46,000 రూపాయలకు మరియు అసలైన ఖర్చులకు మధ్య దాదాపు 23,000 రూపాయల భారీ తేడాతో ఉంది. సో ఈ ఖర్చులో ముఖ్యంగా తిండి కోసం చేసే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. సో బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు, నూనె, పండ్లు మరియు నాన్ వెజ్ తినేవారైతే మాంసం, చేపలు వంటి వాటి కోసం నెలకు సుమారుగా 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది కేవలం ఒక పూట తిండి గురించి మాత్రమే కాదు, శరీరానికి కావాల్సిన సరైన పోషకాలు అందాలంటే ఇంత ఖర్చు అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆహారం కాకుండా మిగిలిన ఖర్చులు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. సో బట్టలు కుట్టించుకోవడం, సబ్బులు, డిటర్జెంట్ వాటి శుభ్రత కోసం వాడే వస్తువులు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, వంట గ్యాస్ వంటి ప్రతి నెల గుద్దిబండ్లా మారుతున్నాయి అన్నమాట. సో వీటన్నిటికంటే ముఖ్యమైనది పిల్లల ఎడ్యుకేషన్. సో ఈ రోజుల్లో ఒక సామాన్య ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలన్నా వేలల్లో ఫీజులు కట్టాల్సి వస్తుంది. సో వీటికి తోడు ఇంట్లో ఎవరికైనా సడన్గా అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఖర్చులు మరియు మందుల ఖర్చులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని సోషల్ ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. సో పండుగలని, చుట్టాలు, శుభకార్యాలు వంటి వాటికి కూడా కొంత డబ్బు అయితే పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కలిపితే నెలకు 69,000 రూపాయలు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. సో జీతం పెరిగినప్పుడు వచ్చే డియర్నెస్ అలవెన్స్ అంటే DA పెరగడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక మాయ అయితే ఉంది. సో ప్రభుత్వం DA పెంచే సమయానికే మార్కెట్లో ధరలు అంతకంటే రెట్టింపు వేగంతో పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల పెరిగిన జీతం పెరిగిన ధరలకే సరిపోతుంది, కానీ ఉద్యోగికి ఎలాంటి అదనపు లాభం అనేది కలగడం లేదు. సో ముఖ్యంగా సిటీల్లో నివసించే వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మరియు ఆఫీసులకు వెళ్ళడానికి అయ్యే పెట్రోల్ ఖర్చులు జీతంలో ఒక పెద్ద భాగాన్ని మింగేస్తున్నాయి. సో ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతుంది. సో దీనివల్ల ఒక సాధారణ ఉద్యోగి తన సేవింగ్స్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది, లేదా ప్రతి నెల చివర్లో అంటే నెలాఖరున అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. అదే సర్వైవల్ శాలరీ మరియు లివింగ్ శాలరీ. సో ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. సర్వైవల్ శాలరీ అంటే కేవలం ప్రాణం నిలబెట్టుకోవడానికి, కేవలం తిండికి మాత్రమే సరిపోయే జీతం. కానీ లివింగ్ శాలరీ అంటే మనిషి హాయిగా బతుకుతూ భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేసుకుంటూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన జీతం. సో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న లేదా ఇవ్వబోతున్న జీతం కేవలం సర్వైవల్ శాలరీ లాగానే ఉంది తప్ప లివింగ్ శాలరీ లాగా లేదు. ముఖ్యంగా లెవెల్ 1 నుండి లెవెల్ 6 వరకు ఉండే ఉద్యోగులకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీరు తమ పిల్లలను చదువుల కోసం లేదా సొంత ఇంటి కళ కోసం జీవితాంతం అయితే కష్టపడాల్సి వస్తుంది. సో ప్రభుత్వం ఎందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని 3 లేదా 4 రెట్లు పెంచడం లేదా అనే దానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో జీతాలు భారీగా పెంచితే కనుక ప్రభుత్వం మీద ఫైనాన్షియల్గా
బర్డెన్ అంటే ఆర్థిక భారం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. సో జీతం పెరిగితే దాంతోపాటు రిటైర్ అయిన వారికి ఇచ్చే పెన్షన్లు కూడా పెరుగుతాయి. సో దీనివల్ల దేశ బడ్జెట్లో లోటు ఏర్పడే ప్రమాదం అయితే ఉందని చెప్పి నిపుణులు అయితే భావిస్తున్నారు. సో అందుకే ప్రభుత్వం మధ్య మార్గంగా 1.89 నుండి 2.2 లోపు మాత్రమే ఈ పెంపుని ఉంచాలని చూస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఈ పెంపు ఏమాత్రం సరిపోదని అర్థమవుతుంది. సో కేవలం అంకెల్లో జీతం పెరగడం ముఖ్యం కాదు, ఆ పెరిగిన జీతం ఉద్యోగి యొక్క కొనుగోలు శక్తికి అంటే పర్చేసింగ్ పవర్ పెంచేలా ఉండాలి. సో 8వ వేతన సంఘం విషయంలో ప్రభుత్వం కేవలం ఒక కమిటీ రిపోర్ట్ మాత్రమే కాకుండా ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి అంటే నిత్యావసర వస్తువుల ధరలు మరియు సామాన్యుడి కష్టాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగులకు సరైన న్యాయం అయితే జరుగుతుంది మరియు వారి జీవితాల్లో నిజమైన మార్పు అయితే వస్తుంది.